శ్రీకాకుళంలో సర్పంచులు రోడ్డెక్కారు. కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టి నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవటం దారుణమన్నారు సర్పంచులు. పంచాయతీ సర్పంచుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీల పరిస్థితి దయనీయంగా తయారైంది. గత 5 సంవత్సరాలుగా కూడా పంచాయతీలకు సంబంధించి ఒక్క నిధులు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో మొత్తం పంచాయతీలో ఉన్న గ్రామాలన్నీ కూడా నిర్వీర్యంగా మారిపోయి ఏదైతే పంచాయతీలకు సంబంధించి ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా సొంత డబ్బులు వెచ్చించి పంచాయతీలకు కేటాయించిన ఇంతవరకు కూడా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం పట్ల గత 5 సంవత్సరాలుగా కూడా పంచాయతీ సర్పంచులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గత 5 సంవత్సరాలుగా కోరుతున్నా సరే ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్రం నుంచి రావాల్సిన 860 కోట్లకు 8,600 కోట్లకు పైగా కూడా రావాల్సిన ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం పట్ల వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూస్తే శ్రీకాకుళం జిల్లా గాంధీ పార్కులో మొత్తం పంచాయతీ ప్రెసిడెంట్లు అంతా కూడా ఈ నిరసన చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ నిధులు విడుదల చేయాలంటూ కూడా వాళ్ళ వినూత్నంగా నిరసన చేపట్టారు. కళ్ళకు గంతలు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారి డిమాండ్లు ఏంటి అనే దానికి సంబంధించి వారిని అడిగి తీసుకున్నాం. సార్, ఈరోజు మీరు ఇక్కడ నిరసన చేపట్టగల కారణం ఏంటి? ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్రం మొత్తం పిలుపునిచ్చింది. ఎందుకంటే ఆయన కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆ మహానుభావుడు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఈరోజు గ్రామాల్లో లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు కానీ స్థానిక సంస్థలకు కానీ మాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణలో మాకు 29 అంశాలని స్థానిక సంస్థలకి ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ అంశాలు పూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయాయి. రాష్ట్రం గ్రామాల అభివృద్ధికి కేటాయించాల్సినటువంటి నిధుల్ని కేటాయించట్లేదు సరికదా. మాకు 14వ 15వ ఆర్థిక సంఘం ద్వారా 8,660 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధుల్ని గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు సర్పంచ్కి కానీ అటు కార్యదర్శికి కానీ తెలియకుండా రాత్రికి రాత్రి దోచేసినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మీరు గత కొన్నేళ్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారు, మా నిధులు విడుదల చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా మీరు తీసుకోవడం అన్యాయం అంటూ కూడా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? భవిష్యత్తు డిమాండ్ మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? భవిష్యత్తులో అయితే మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి భవిష్యత్తులో రేపు 5వ తారీఖున కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన చేపడుతున్నాం. తర్వాత చెలో అసెంబ్లీ ముట్టడికి కూడా కార్యక్రమం చేపడతాం. ఇంకా స్పందించకపోతే తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రికి కూడా మేము నివాసాన్ని కూడా ముట్టడి చేస్తాం. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ ముఖ్యమంత్రి నోటి వెంబడి ఒక్కరోజు కూడా సర్పంచ్ అని కానీ పంచాయతీ అని కానీ రాలే. ఏ రోజు సచివాలయం వాలంటీర్లే. ఇది తప్పితే ఆయన నోటి వెంబడి మరి ఎందుకు ఆయనకి వివక్ష, ఎందుకు ఆనందం సునకానందం పొందుతాడో, ఎందుకు నియంతలాగా వ్యవహరిస్తున్నాడో మేము ఒక కుటుంబం మీదే అనుకుంటే సామాన్య మానవుల మీద అలాగే స్థానిక సంస్థల మీద కూడా ఆయనకి ఎందుకు కక్ష అనేది మాకు అర్థం కావట్లేదు. గల్లీ నుండి ఢిల్లీ దాకా మేము వెళ్ళి పోరాటాలు చేశాం. మా నిధుల్ని చిన్నపిల్లాడు కొడుకు జేబులో తండ్రి దొంగలించే విధంగా మా జేబుల్లో నుండి ఆయన దొంగలించుకెళ్ళిపోతున్నాడు. పంచాయతీలకి నిధులు రాకపోతే అసలు గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే పంచాయతీలు బాగుండాలి. పంచాయతీలకి పుష్కలంగా నిధులు ఉన్నప్పుడు అభివృద్ధి పనులు అవుతాయి. కానీ పంచాయతీలు ఇన్నేళ్లుగా మీరు అంటే నిధులు రాకపోవడం వల్ల మీరు ఏ విధంగా వాటిని నెట్టుకొస్తున్నారు? అప్పులు చేశారు కదా చాలామంది. ఈరోజు రాష్ట్రంలో గ్రామాల్లో చీకటి రోజులు నడుస్తున్నాయి. దానికి మా సర్పంచులు కూడా చాలామంది ఇప్పుడు గుంటూరు అయితేనేమి రీసెంట్గా మొన్న ఇంకో సర్పంచ్ అయితేమి చాలామంది ఆత్మహత్యలు అనేది మనం చూసాం. ఈ ఆత్మహత్యలకు కారణం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం ఏ శాఖను కూడా ఖాళీగా ఉంచట్లే. అన్ని శాఖల్లో దోపిడీ. అవతల కార్పొరేషన్లు అవుతానేమి, యువతలేమో ఎంప్లాయీస్ ఖాతాలు అయితేమి, యువతల మా పంచాయతీ డిపార్ట్మెంట్ ఏమి, అవతల మనం ఎంపీటీసీ జడ్పీటీసీ అన్ని ఖాతాల్లో నిధులు అనేది దోపిడీ చేసి ఈ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నిధులు దుర్వినియోగం చేసి మా నిధులు మాకు ఇవ్వకుండా గ్రామీణ ప్రజలను చీకటి రోజులు చేసి ఈరోజు గాంధీ వర్ధంతి రోజు అందరినీ కూడా మాకు కళ్ళకు గంతలు కట్టి చేస్తున్నామంటే ఈ చీకటి రోజులను తొలగించాలనే త్వరలో మేము ఆయనకు అనేక సార్లు వినతి పత్రం చేసి గ్రామాల్లో అప్పుల పాలైపోయి చాలామంది సర్పంచులు ఈరోజు గుంటూరులో బాదం ధనలక్ష్మి
చనిపోయిందంటే ఆవిడ కుటుంబాన్ని నిరసించి అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోవడం వల్ల అనేక ఆత్మహత్యలు అనేది ఈ ప్రభుత్వం అనేది కళ్ళెదట చూస్తున్నాం. అయినా సరే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా బయటకు రాకుండా ఈరోజు నిధులు విడుదల చేయకుండా చాలామంది సర్పంచులు రోడ్ల మీదకి ఎక్కించి రోడ్ల మీదకి ఇడ్చి గ్రామీణ ప్రజల్లో మౌలిక వసతులు అనేది పూర్తిగా చీకటి రోజులు చేశారని మీకు ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల మొత్తం పంచాయతీ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి చాలామంది కూడా కోట్ల రూపాయలు అప్పు చేసి ఆఖరికి అప్పులు తీర్చలేక కూడా పంచాయతీ సర్పంచులంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే కూడా తమకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తం అంతా కూడా విడుదల చేయలేని పక్షంలో కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామంటే కూడా పార్టీలకు అతీతంగా కూడా ఉన్న మొత్తం సర్పంచులంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.